ఈటీవీ7 న్యూస్ వారికి నమస్కారం. మాది కాకినాడ జిల్లా తునూరు నియోజకవర్గం కోటనందూరు మండలం భీమర్కోట గ్రామం. నా పేరు అనుగుల రిచర్డ్ శామ్యుయల్. నేను కోటనందూరు మండల వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షుడిని. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే గత ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం అనేది ఉన్నది. జగన్ గారి ప్రభుత్వం ఒక దేవతల ప్రభుత్వం కింద ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక దెయ్యాల ప్రభుత్వం కింద ఉన్నది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడడంతోనే వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు చేసింది. మరి జగన్ గారి గవర్నమెంట్లో ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతోమంది ఉపాధి పొంది ఊర్లోనే సేవ చేసుకుంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళ ఇంట్లో మనిషి కింద ఉండి అన్ని సమస్యలు వాళ్ళే తీర్చి ప్రజల్ని ఇబ్బంది లేకుండా హాయిగా చూసుకునేవారు. మరి అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం రద్దు చేయడం వల్ల ఏ అవసరం కావాలన్నా పంచాయతీకి వెళ్ళాల్సి వస్తుంది. పంచాయతీకి వెళ్తే ఆ పంచాయతీ నుంచి మండల ఆఫీస్కి పంపిస్తున్నారు. ఏమని అడిగితే ఇప్పుడు ఖాళీ లేరు, ఎంఆర్ఓ గారు లేరు, ఎండిఓ గారు లేరు అని ఏవో కారణాలు చెప్పి పనులన్నీ మానుకొని తిప్పుకునేలా చేస్తున్నారు. మరి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఉన్నప్పుడు ఒక నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల దాకా వాళ్ళకి జీతాల రూపంలో వచ్చేవి. ఈ 10 కోట్ల రూపాయలు ఎటుపోతున్నాయి? ఒక నియోజకవర్గానికి 10 కోట్లు అయితే మొత్తం 170 స్థానాల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? లోకేష్ గారి ఖజానాకి వెళ్ళిపోతున్నాయా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఖజానాకి వెళ్ళిపోతున్నాయా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఖజానాలోకి వెళ్ళిపోతున్నాయా? అది ఏం చేస్తున్నారు అనేది మాకు తెలియాలి. అంతేకాకుండా రైస్ వ్యాన్ అనేది తీసి ఎంతోమంది వృద్ధుల్ని, వికలాంగుల్ని మీరు ఈరోజు రేషన్ డీలర్ షాపుల దగ్గరికి లైన్లో నిలబడేలా చేస్తున్నారు. దానివల్ల చాలామంది అత్యవసరం పాలవుతున్నారు, అనారోగ్యం కూడా పాలవుతున్నారు. మీరు చేస్తున్నది మంచిదని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఇక్కడ ఎక్కడా బాగోలేదు. ఇది చాలదన్నట్టు తల్లికి వందనం అని చెప్పి మీరు కొత్త పథకం తీసుకొచ్చారు అమ్మఒడి స్థానంలోని. అది మీరు అందరికీ చేరే అనుకుంటున్నారేమో, కానీ అది ఎవ్వరికి చేరట్లేదు. మీరు చూసుకున్నట్టే మన స్టేట్లో 20 లక్షల రూపాయలు ఎటుపోయో తెలీదు. కొంతమందికి 10 మందికి ఒకే ఆధార్ కార్డు లింక్ చేసి మీరు డబ్బులు వేశారు. అది అసలు దానికి అర్థమేంటి? మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఒక మనిషికి 10 ఆధార్ కార్డులు ఉంటాయా అంటే ఇది మీ సొంత నిధులకి వెళ్తున్నట్టే. దీనికి మేము ఖచ్చితంగా చెప్పగలం. అలాగే మొన్నటికి మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక దగ్గర భోజనానికి వెళ్తే ఆవిడకి భోజనంలో బొద్దింక అనేది తగిలింది. మీ మంత్రులకే బొద్దింకలు జర్రులు తగిలితే సామాన్య ప్రజలు అసలు పిల్లలు తినగలరా? లేకపోతే అసలు ఏం చేద్దామని అంటే ఎలా పోయినా పర్లేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? లేకపోతే తల్లికి వందనం 13,000 రూపాయలు వేసాం కదా ఇంక వీళ్ళకి అవసరం లేదులే వీటి గురించి చూడండి అనుకుంటున్నారా? ఇది చాలా తప్పు. చేస్తున్న పనులకు పైన దేవుడు చూస్తున్నాడు, ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే 2029లోనే ప్రజలు మీ గవర్నమెంట్కి చరమగీతం పాడాలని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు చేసేది ప్రజల కోసం చెయ్యండి, అంతేగాని మీ స్వలాభం కోసం చెయ్యొద్దు. కొత్తగా యోగాంధ్ర అనేది మీరు చేశారు. యోగాంధ్ర అన్నది 300 కోట్లు అవసరమా? ఇక్కడ ఓ పక్క యువత ఉపాధి లేక ఇబ్బందులు పడి వాళ్ళు ఉంటే యోగాంధ్ర అని చెప్పి అమరావతి డెవలప్మెంట్ అని చెప్పి ఇష్టాసారంగా మీరు ఎక్కడెక్కడి నుంచో కొన్ని కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి వాటికి తగలేస్తున్నారు. అంటే సామాన్య ప్రజలు ఎలా పోయినా మీకు అనవసరం. మీరు బాగుంటే చాలు, మీ పావలా కళ్యాణ్ బాగుంటే చాలు. ఇదేనా మీ కూటమి ప్రభుత్వం చేసేది? అసలు కొంచెమన్నా సిగ్గుందా మీకు? అసలు ఏమన్నా బుర్ర ఉందా అనేది నేను అడుగుతున్నాను. క్రితంలో జగన్ గారి గవర్నమెంట్లో రైతు భరోసా అనే పథకం రైతులకి ఎంతో చక్కగా ఉపయోగపడేది. దానికి మీరు మార్చారు పేరు, అన్నదాత సుఖీభవ అని. గత నెలలో 5వ తారీఖున వేస్తానన్నారు, మళ్ళీ ఈ నెల 20 అంటున్నారు. మళ్ళీ ఈ తారీఖు మళ్ళీ ఎప్పటికి జరుగుతుందో తెలియదు. అసలు రైతుకి మీకు చేసే ఉద్దేశం ఉందా లేదా? లేకపోతే వాళ్ళకి కూడా మీకు మీ పిల్లలకి 13,000 వేసాం కదా ఇంక అందులో జంప్ చేసుకోండి అని చెప్తారా? తర్వాత ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు అన్నది ఏది, ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 అంటున్నారు. మళ్ళీ ఏ జిల్లాలో మహిళ ఆ జిల్లాలోనే ప్రయాణించాలంటున్నారు. మీరు గతంలో చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు గడప గడపకి వైఎస్ఆర్ అని చెప్పి నేరుగా ఎమ్మెల్యేలని, లోకల్ నాయకుల్ని ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను అడిగి తెలుసుకొని దానికి పరిష్కారం చూపించేవారు. మీరు చేశారు తొలి అడుగు అనేది. మీరు ఎక్కడేసారు తొలి అడుగు? మీకు మీ నాయకుల దగ్గరికి వెళ్ళడం, అక్కడ కూర్చోవడం, అక్కడ పంచాయతీలో ఉన్న డబ్బులు ఎంతో తేల్చుకోవడం రావడమే జరుగుతుంది. ఇలా అయితే మీ ప్రభుత్వం గడిచినట్టే. అసలు మీరు ఏం చేస్తున్నారనేది మీకు అర్థమవుతుందా? మొన్నటికి మొన్న యనమల రామకృష్ణ గారు
మీటింగ్ పెట్టి కేవలం టీడీపీ వాళ్ళకే చేయండి, వైఎస్ఆర్ వాళ్ళకి చేయడానికి మాత్రం వీలు లేదు, వాళ్ళు మన మనుషులు కాదు అని చెప్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదే. ఉదాహరణ చూసుకుంటే కరోనాలో ప్రతి ఒక్కరికి చేశారు. అదే కరోనా ఇప్పుడు వచ్చి ఉంటే మీరు ఉంటారా, లేకపోతే ఊర్లు వదిలేసి దేశాలు వదిలేసి పారిపోతారా? మీకోసం ఎవరికి తెలియదు చెప్తున్నారు. కరోనాలో మీరు ఎక్కడున్నారు? నిజంగా మహానుభావుడు ఉన్నాడు కాబట్టి కొన్ని వేల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు బతుకున్నాయి. లేదంటే ఎప్పుడో జలసమాధి అయిపోయి, లేకపోతే మొత్తం తుడిచిపట్టుపోని రాష్ట్రం సగం వరకును. 2029 మీ పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. మీరు కనీసం ఓట్లు అడగడానికి మీ గుమ్మాలు కూడా దాటి బయటికి రాలేరని నేనైతే ఖచ్చితంగా మీకు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తాను.